అందరికీ నమస్కారం. నాని ఫుడ్ ట్రైల్స్కి స్వాగతం. ఈరోజు అమ్మతో కలిసి మన సంప్రదాయమైన రుచికరమైన అరిసెలు చేద్దాం. అరిసెల కోసం బియ్యం, బెల్లం, నువ్వులు, యాలకులు వేయించడానికి నూనె సిద్ధంగా పెట్టుకున్నాం. ముందుగా బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగి నీళ్లు పూర్తిగా వంపేసి శుభ్రంగా సిద్ధం చేసుకోవాలి. కడిగిన బియ్యాన్ని ఇప్పుడు నీళ్లలో బాగా నానబెట్టాలి. అరిసెలు మెత్తగా రుచిగా రావడానికి ఇది చాలా ముఖ్యం. బియ్యం బాగా నానిన తర్వాత నీళ్లు వంపేసి శుభ్రమైన బట్ట మీద పలుచగా పరిచి కొద్దిగా తేమ ఉండేలా ఆరబెట్టాలి. ఇప్పుడు కొద్దిగా తేమ ఉన్న ఈ బియ్యాన్ని మెత్తగా పిండి చేసుకోవాలి. పిండి ఎంత మెత్తగా ఉంటే అరిసెలు అంత బాగా వస్తాయి. ఇప్పుడు బెల్లంలో కొద్దిగా నీళ్లు వేసి కరిగించి మంచి చిక్కటి పాకం వచ్చే వరకు మరిగించాలి. పాకం సరైందో తెలుసుకోవడానికి కొద్దిగా చల్లని నీళ్లలో వేసి చూస్తాం. చేతితో పట్టుకుంటే గట్టిగా ముద్దలా వస్తే పాకం రెడీ. ఇప్పుడు బెల్లం పాకంలో కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ మెత్తగా కలపాలి. ముద్దలు లేకుండా బాగా కలిస్తే అరిసెల పిండి రెడీ. ఇప్పుడు పిండిని చిన్న ముద్దలుగా తీసుకుని చేతికి కొద్దిగా నూనె రాసి గుండ్రంగా ఒత్తుకోవాలి. పైన కొద్దిగా నువ్వులు చల్లాలి. ఇప్పుడు నూనెను మీడియం వేడిలో ఉంచి అరిసెలను ఒక్కొక్కటిగా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఎక్కువ మంట పెట్టకూడదు. అరిసెలు బంగారు రంగులోకి వచ్చిన తర్వాత బయటికి తీసి 2 గరిటెల మధ్య మెల్లగా నొక్కి అదనపు నూనెను తీసేయాలి. చూడండి, మన పల్లెటూరి స్టైల్ అరిసెలు ఎంత అందంగా బంగారు రంగులో వచ్చాయో. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉన్నాయి. అమ్మా, మన అరిసెలు అదిరిపోయాయి. ఇలా ఇంట్లో అమ్మతో కలిసి చేసుకుని తింటే ఆ రుచే వేరు. ఇలా సింపుల్గా మన సంప్రదాయ అరిసెలు ఇంట్లోనే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి నాని ఫుడ్ ట్రైల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో రుచికరమైన వంటతో కలుద్దాం.